విజయవాడ నుంచి అదేవిధంగా మంగళగిరి వైపు నుంచి రాజధాని ప్రాంతం వైపు వెళ్ళేటువంటి వాహనాలకు ఇక ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయినట్టని చెప్పుకోవాలి. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా బకింగ్హామ్ కెనాల్పై నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించినటువంటి వెంటనే ఎంతో హుషారుగా వాహనదారులు మాత్రం అటు అమరావతి వైపు లేదంటే అమరావతి నుంచి మంగళగిరి వైపు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలన్నీ ఈ కొత్త బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నాయి. బకింగ్హామ్ కెనాల్ మీద ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేటువంటిది 110 మీటర్ల పొడవుతో, అదేవిధంగా గుంటూరు ఛానల్ కండువీటి వాగు మీద 284 మీటర్లు పొడవు, అదేవిధంగా 11 మీటర్ల వెడల్పుతో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. ఇక భవిష్యత్తులో రాజధాని వైపు వెళ్ళాలనుకునేటువంటి ఎవరికైనా సరే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణం సాగే అవకాశాలు ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులా అందరిని ఆకట్టుకునే విధంగా గ్రీనరీని ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా అమరావతి వైపు వెళ్ళేటువంటి వారు ఇప్పటి వరకు ఈ కృష్ణానది కరకట్ట మీదుగా అంటే ఇరుకైనటువంటి రోడ్డు మార్గం గుండా అటువైపు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు నుంచి మాత్రం ఈ విశాలమైనటువంటి రోడ్డు మార్గం ద్వారానే అమరావతి వైపు వెళ్తూ ఉన్నారు.